నెహెమీయా గ్రంథము 3వ అధ్యాయం. నెహెమీయా గ్రంథము 3వ అధ్యాయము. నెహెమీయా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నెహెమీయా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్త కింద. 3:6. పాత గుమ్మమును పోగుచేయవారు ఎవరనగా పాషేయు కుమారుడైన యెహోయాదీను, బెసోదియ కుమారుడైన మెషుల్లమును దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడిలను అమర్చిరి. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాము. ఒక్క నిమిషం ఎవరికి వారే ప్రభువా నీ వాక్యం చేత నాతో మాట్లాడని చెప్పి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ వాక్యం చేత నాతో మాట్లాడని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, మహోన్నతుడా, పూజనీయుడా, మహాగుణుడా, మీ ఘనమైన నామం కొరకు వందనాలు. మీ ఆశ్చర్యకరమ గొప్ప ప్రేమ, మీ కనికర, మీ దయ మా మీద ఉంచిన విధానం పెట్టి వందనాలు ప్రభువా. మమ్మల్ని ఇంతవరకు మీ కాపరత్వంలో ఉండి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామం కొరకు స్తోత్రం. ఇంతవరకు ప్రార్థనలోనూ పాటల్లోనూ స్తుతివాక్యంలో ఆరాధనలో ఉండి నడిపించినందుకు స్తోత్రం. మేము ఎంత ఆరాధించాలో మిమ్మల్ని ఆరాధించలేకపోయాం. దాంతో క్షమించి మన్నించి శుద్ధి చేసి ఎక్కువ మిమ్మల్ని ఆరాధించేవారుగా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. చదబడ వాక్యాల లేఖ నుంచి మీ దినదాసుని కనికరించి మీ చిలుచాట మరుగుపరుచుకొని మీ వాక్యం చేత నాతో అందరితో మాట్లాడి సహాయపడమని యేసయ్య దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దామా? అలా ప్రభునందు పిల్లరా, ఈ నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో మనకు గొప్ప వాగ్దానం చేశాడు. ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకొనిరి. అలాగే దానియేలు గ్రంథము 11:32లో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:13లో చెప్తారన్నమాట, నన్ను బలపరచమనందే నేను సమస్తమును చేయగలను. అంటే చూడండి, గమనించండి, బలపరచేవాడు మనకున్నాడు. అంటే బలహీనపరచేవాడు అపవాది, బలపరచేవాడు యేసయ్య. ఒకసారి మీ పక్క వారు చెప్పండి, నన్ను బలపరచేవాడు యేసు అని చెప్పండి అన్నమాట. చెప్పండి, నన్ను బలపరచేవాడు యేసు అని చెప్పండి. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ప్రక్కలో ఉన్నాడు. ఉన్నాడా? చెప్పండి, చెప్పండి. ఎవరు? చెప్పండి. బలపరచేవాడు. గమనించండి, ఆ బలపరిచే ఆ యేసయ్య లేక సృష్టికర్త దేవుడు నెహెమీయాను కూడా బలపరిచాడు. నెహెమీయా బలపరిచి మళ్ళీ ఈ చరిత్ర అంతా చెప్పను, మధ్యలో కొంచెం గ్యాప్ అయింది కాబట్టి మళ్ళీ ఇది జ్ఞాపం చేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు మరి ఆయనకి ఎంతో గొప్ప భారం పెట్టాడు, మంట పెట్టాడు, ఆత్మ తీవ్రత పెట్టాడు. మందిరం విషయంలో అంటే సంఘం విషయంలో ఆ భారము ఎంత భారం పెట్టాడంటే, ఏ రకంగా సరే దేవుని మందిరము ఆ ప్రాకారం కట్టబడాలా, గుమ్మాలు నిలపాలా అని చెప్పి ఆ భారము బాధ్యత, భారం పెట్టడమే కాక భారంతో పాటుగా ఏం చేశాడంటే బాధ్యత వహించాడు. కొంతమంది భారం ఉంటుంది కానీ బాధ్యత ఏం చెప్పండి వహించరు. కానీ భారంతో పాటుగా ఆయనకి ఏం కలిగింది చెప్పండి, చెప్పండి, బాధ్యత కూడా చెప్పండి కలిగింది. ఆ భారాన్ని ఎవరు చూశాడంటే సృష్టికర్తను దేవుడు చూశాడు. ఆ భారం చూసి ఆయన బలపరిచాడు దేవుడు. భారం చూసి దేవుడు అతను బలపరిచి ఏం చేశాడంటే నిజంగా ఎక్కడ తీసుకొచ్చాడంటే మరి యెరూషలేము బబులోను యొక్క శర నుండి ఎక్కడ తీసుకొచ్చాడంటే యెరూషలేము తీసుకొచ్చాడు. యెరూషలేము తీసుకురాగానే యెరూషలేములో తన ముఖ్యం అంటే ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో, వ్యతిరేకించకుండా, ఎగతాలు చేయకుండా, గేలి చేయకుండా, లేకపోతే దేవుని పనికి ఆటంకపరిచే అభ్యంతరంగా ఉండకుండా మరి ఏకీభించి సహకరించే వారితో పంచుకోగానే వారందరూ ఎంత సంతోషంగా అంగీకరించారంటే అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మనము కట్టుటకు పూనుకుందాము రండి. చక్కని మాట. చెప్పండి, ఏమన్నా చెప్పండి వాళ్ళు చెప్పండి, అందరూ చెప్పండి. మనము కట్టుటకు, ఇంకో ప్లీజ్ నోటి చెప్పండి, అందరూ చెప్పండి, మనం కట్టుటకు పూనుకుందాము రండి.
ఈ మంచి కార్యం చేయడానికే వారు బలము తెచ్చుకొనిరి. ఎంత చక్కని మాట. అప్పుడు పిల్లరా ఇదంతా చెప్పడానికి పిల్లరా వెళ్ళిపోతాను పిల్లరా. బలం ఎలాగొస్తుంది, బలం ఎవరిది, కాబట్టి దీనికి బలం కావాలని చాలా విడిచిపెట్టేశాను. అది చెప్తే సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది మాకు ఆ జోలికి పోవట్లేదు పిల్లరా. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ప్రాకారాలు కట్టారు. ప్రాకారాలు కట్టడం కాక గుమ్మాలు నిలిపారు. పిల్లరా ఈ నెహెమీయా గ్రంథంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయని చెప్పండి చెప్పాలి. నెహెమీయా గ్రంథంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. నెహెమీయా గ్రంథంలో 12 గుమ్మాలు ఎలాగున్నాయో పరలోకంలో కూడా 12 గుమ్మాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అంతా చదువుకుంటే క్లియర్గా రాయబడింది పిల్లరా. దానికి ముంగుర్తుగానే చూడండి, ఆ పరలోకానికి వెళ్ళే ముంగుర్తుగానే చూడండి, ఈ భూమి మీద ఉన్న యెరూషలేము, పరలోకంలో ఉన్న యెరూషలేము గమనించండి. ఈ భూమి మీద ఉన్న యెరూషలేము, పరలోకంలో ఉన్న యెరూషలేము, ఇది యెరూషలేము, అది నూతన యెరూషలేము అని రాయబడింది. నూతన యెరూషలేము ఏది చెప్పండి? పరలోకంలో. చూడండి గమనించిన మాట, పరలోకం ఉంది, పరలోకంలో నూతన యెరూషలేము ఉంది. గమనించండి, పరలోకం ఉంది, పరలోకంలో ఏమని చెప్పండి? నూతన. ఇప్పుడు ఇదంతా బోలింపల్లిలో పేతురు సంఘం ఎక్కడుంది? ఫ్రెండ్స్ కాలేజీలో ఉంది. అర్థమైందండి? ఇదంతా ఏరినంత ఏమంటారు చెప్పండి? బోలింపల్లి అంటారు. కానీ బోలింపల్లి ఏముంది? మందిరం ఉంది. ఏ మందిరం ఉంది? పేతురు మందిరం. అలాగే పరలోకం ఉంది, పరలోకంలో ఏముందంటే నూతన యెరూషలేము ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-3 వరకు చదువుకున్న తర్వాత ఇప్పుడు వివరించిన సమయం కాదు. అయితే ఆ నూతన యెరూషలేములోనికి ఎవరు వెళ్తారంటే పెండ్లి కుమార్తె మాత్రమే వెళ్తుంది. మర్చిపోకండి. ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు? పెండ్లి కుమార్తె వెళ్తారు. చూడండి, ఒక మాట ఉదాహరణగా పెళ్ళయింది అనుకోండి. పెళ్ళైన తర్వాత తన ఏం చేస్తాడంటే వాళ్ళకి ఒక గది కేటాయిస్తారు. దాన్ని శోభన గది అంటారు. ఆ గది కేటాయిస్తారు. ఎలా కేటాయిస్తారో అలాగే సంఘం కొరకు, పెండ్లి కుమార్తె కొరకు కూడా దేవుడు గది కేటాయించాడు. ఏదంటే అది చెప్పండి? నూతన యెరూషలేము. కాబట్టి నూతన యెరూషలేములో ఎవరంటే పెండ్లి కుమార్తె. ఆ పెండ్లి కుమార్తె కలిగిన వారు ఎలాగుండాలా గమనించండి. ఒక మాట, మనం ఇంత ప్రయాసపడిన తర్వాత మనం అక్కడికి వెళ్ళకపోతే మనం ఇంతకాలం జీవించిన మన జీవితము, మన విశ్వాస జీవితం కూడా వ్యర్థం అన్నమాట అండి. మర్చిపోకండి. అందుకు గమ్యానికి చేరినంత వరకు కూడా ఎక్కడెక్కడ విశ్వాసం కానీ, ప్రార్థన కానీ, భక్తిని కానీ, నీతిని కానీ, పరిశుద్ధతను కానీ, దేవుని కృపను కానీ ఎక్కడెక్కడ తొలగిపోకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద, మీ మీద, మన అందరి మీద చెప్పండి ఆధారపడి ఉందండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా మాట మీకు అర్థమవుతుంది? అందరి మీద చెప్పండి ఆధారపడింది. కాబట్టి అది కాపాడుకోకపోతే పిల్లరా గమనించండి, దినాలు చెడ్డవి, భయంకరంగా ఉన్నాయి, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇవన్నీ ప్రభు చెప్పాడు. ఆయన రాకడ గుర్తులు చెప్పుకొచ్చాడు. మనం అనుకున్నంత దూరంగా లేదు, లేఖనాలు నెరవేరిపోయాయి. కాబట్టి కొన్ని ఆలోచన ఎందుకు చేస్తున్నాడంటే నీ కొరకు, నా కొరకు కొంచెం ఆలోచన చేస్తున్నాడు. సిద్ధపాటు కలగాల, మార్పు చెందాలా అని చెప్పేసి మనందరి కొరకు మార్పు, నేర్పు, ఓర్పు కలిగి ఉండాలని చెప్పి వీటి కొరకు ప్రభు కొంచెం ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తే కూడా ఎక్కువ కూడా ఆలోచించాడు. కొన్నిసార్లు చూడండి, మేమే ఉన్నాం అనుకోండి, పలానా వాళ్ళు రమ్మన్నాం, సమయం రాలేదనుకో, వచ్చి ఏం చేస్తాము? ఎదురు చూస్తాం, ఇంకా చూస్తాం, ఇంకా ఎదురు చూస్తాం. ఇంకా రాలేకపోతే ఏం చేస్తాం చెప్పండి? వస్తే వాళ్ళు వెళ్ళకపోతే పని చెప్పి ఏం చేస్తాము చెప్పండి? వెళ్ళిపోతాం. అలాగే నా జీవితంలో చాలాసార్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందండి? అలాగే ప్రభు కూడా ఏం చేస్తాడంటే సిద్ధపాటు టైం ఇచ్చాడు, సిద్ధపాడమన్నాడు, సిద్ధపడలేదు. మళ్ళీ టైం ఇచ్చాడు, సిద్ధపడలేదు. ఇక సిద్ధపడకుండా అలాగున్నాం అనుకోండి, అది వచ్చేస్తాడండి. ఇది వాక్యము మీకు చెప్తున్నాను పిల్లరా. ఇది గుర్తెరిగి దయచేసి మనం అందరూ బీ రెడీ ఉండాలా. ఆయన ఎప్పుడొస్తే అప్పుడు ఆయన స్వరం వినేటట్లుగా ఉండాలా, ఎప్పుడొస్తే ఆయన దగ్గరికి వెళ్ళేటట్లుగా ఉండాలి తప్ప పిల్లలు ఇది మాట మర్చిపోకుండా ఇది గమనించండి. అయితే నెహెమీయా ఏం చేశాడు? గుమ్మాలు కట్టాడు. ఎన్ని గుమ్మాలు అని చెప్పాను చెప్పండి? 12 గుమ్మాలు. మొట్టమొదటి గుమ్మం ఏం చెప్పాను? గొర్రెల గుమ్మం. అది మీకు చెప్పాను. కొంతమంది వినలేని వారు ఉన్నారు కాబట్టి జ్ఞాపం చేస్తున్నాను. గొర్రెల గుమ్మము అది మీకు చెప్పాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 7-9 వచ్చిన వరకు చెప్పాను. గొర్రెల గుమ్మము. ఆ గొర్రెల పోవు ద్వారం ఎవరంటే చెప్పండి? యేసు ప్రభు వారే. గమనించండి, ఏ గుమ్మం చెప్పండి? గొర్రెల పోవు గుమ్మం. అక్కడ చూడండి, అంటే ఇది ఎంట్రన్స్ ఉంటుందో, ఇది ఎలాగ ఎంట్రన్స్ ఉంటుందో ద్వారము,
అలాగే ప్రభు కూడా ఎంట్రన్స్లో ఉంటాడు, ఆ ద్వారం దగ్గర ఉంటాడు. అక్కడ బైబిల్ వాక్యంలో చాలా క్లియర్గా రాయబడి మాట్లాడంటే, ఆ ద్వారం దగ్గర ఉండి తన గొర్రెలను లోపలికి పంపించి తన కాని గొర్రెలను పంపించేస్తాడని రాయబడింది. తన కాని గొర్రెలు ఏం చేస్తాడంటే ఎక్కడ పంపిస్తాడు చెప్పండి? వెల్లపల్లి పంపిస్తాడని రాయబడింది. తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయంలో గొర్రెలను మేకలను కూడా ఏం చేస్తారు చెప్పండి? వీరు చేస్తాడన్నాడు. దీన్ని ఏం చేస్తారు చెప్పండి? గొర్రెలను మేకలను. ఇప్పుడు గమనించండి, మేకలాంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. మేకలాంటి స్వభావం కలిగి ఉండదు. మేక ఏం చేస్తుంది చూడండి, గమనించండి. మేక ఏం ఇక్కడ చెట్టు కనబడిననుకో, మేక పైకి ఇలా పైకి అని ఎగిరి ఏం చేస్తుందంటే అది తింటుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఇదే వెళ్ళి ఇలా వెళ్తాడు. ఒక్క దగ్గర స్థిరంగా ఉంటుంది. అది ఏది కనబడితే ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళిపోతుంది మేక. కానీ గొర్రె అలా కాదు. గొర్రె ఏం చేస్తుందంటే కాపర్ని వెంబడిస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారా? గొర్రె ఎవరిని వెంబడిస్తారు చెప్పండి? కాపర్ని వెంబడిస్తాయి. ఏ గొర్రె కాపురత్వం కింద లోబడి కాపర్ని వెంబడిస్తుందో ఆ గొర్రెని లోపల పంపిస్తాడండి. మిగతా కాని గొర్రెలను ఏం చేస్తాడంటే చెప్పండి? వీళ్ళపల్లి పంపిస్తాడని నేను చెప్పలేదు, పరిశుద్ధ గ్రంథము స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాట చెప్పాడు. దైవజనంగమా గమనించండి. కాబట్టి దయచేసి అది కాపురత్వంలో చూడండి, అలా కాపురత్వంలో ఉన్నప్పుడు పిల్లరా ఆ గొర్రెల ఆ ద్వారం దగ్గర వెళ్ళినప్పుడు ఆయన గొర్రెగా మనం ఉండాలా, ఆయన గొర్రెగా ఉండాలా, ఆయన గొర్రెగా ఉండాలా. కానీ మేకలాంటి స్వభావం, మేకలాంటి గుణగణాలు మనం కలిగి ఉంటే దయచేసి లోపలికి వెళ్ళలేమన్న సంగతి మనం మర్చిపోవద్దని దేవుని పేట మీకు మనం చేస్తున్నాం. ఓకే, ఒకటి గొర్రెల గుమ్మము, రెండోది ఏ గుమ్మం అని చెప్పాను? మత్స్యపు గుమ్మం. అంటే ఇప్పుడు మత్స్యపు గుమ్మం అంటే ప్రభువుకు సాక్ష్యమిచ్చుట, ఆత్మలను చెప్పండి సంపాదించుట. ప్రభు కొరకు ఏం చేయాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా నా దైవ బిడ్డ గమనించండి, ఏ స్థలానికి వెళ్ళినా సరే ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ, పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఇది కరెక్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, మామూలు ప్రైవేటు జాబులు కానీ, ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కానీ, బిజినెస్ చేస్తున్న వారు కానీ, ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలండి. ప్రభు కొరకు సాక్ష్యంగా లేకపోతే ఈ గుమ్మం దగ్గర ఆగిపోతాం. మర్చిపోకండి, దేవుని వాక్యాన్ని మర్చిపోకండి దయచేసి. ఎక్కడ ఆగిపోతాం చెప్పండి? ఎక్కడ ఆగిపోతాం చెప్పండి? గుమ్మం దగ్గర చెప్పండి ఆగిపోతాం. అల్టిమేట్గా అక్కడ ఆపేస్తాడు. ఈ గుమ్మ మీకు లోగడ మీకు తెలియజేసాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14 వచనం ఏమందంటే, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రాలు ఉతుకున్నవారు ధన్యులన్నాడు. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా, గుమ్మం అన్నది గుమ్మాలు. ఎన్ని గుమ్మాలు అని చెప్పాను? 12 గుమ్మాలు. ఈ గుమ్మాల దాటి ఏముంది చెప్పండి? జీవవృక్షం ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో జీవవృక్ష ఫలాన్ని భుజించినంత వరకు కూడా మరణం అని ఎంటాడుతుంది. ఆ జీవవృక్ష ఫలము ఎప్పుడైతే భుజించామో అప్పుడు మన మీద మరణానికి ఏముండదంటే అధికారం ఉండదని దేవుని వాక్యము చాలా ఖచ్చితంగా ప్రగాఢంగా తెలియజేయబడుతుంది. దేవుని స్తోత్రం కలగాక. ఆ జీవవృక్ష ఫలం దాటడానికి ఫస్ట్ ఏ గుమ్మము? గొర్రెల గుమ్మము. రెండో గుమ్మం ఏది గుమ్మం అని చెప్పని మీకు చెప్పండి? మత్స్యపు గుమ్మం. అంటే ప్రభు కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలా, అనేక మంది ప్రభు దగ్గరికి తీసుకురావాలండి. ఎన్నోసార్లు చెప్పాను పిల్లరా, నేను ఆటో ఎక్కినప్పుడు కానీ 10 రూపాయలు ఎక్కువిచ్చి పిల్లరా 2 మాటలన్నా ప్రభు కొరకు చెప్పకుండా ఉండదండి. 10 రూపాయలు అంటే ఒకవేళ మాటలన్న రేటు కంటే ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చాననుకో, ప్రభు గురించి చెప్పాను పోవాయా అని అంటారా చెప్పండి? కదండి, తప్పనిసరిగా అంటారు. ఇప్పుడు ప్రభు కొరకు ఆ క్రయధనం మనం చెల్లించాలా. ప్రభు కొరకు క్రయధనం చెల్లించి ఏ రకంగానే సరే మన ఇరుగు పొరుగు వారికి, ఇంటి పక్కన వారికి అనేక మంది ప్రభు కొరకు ఏం చేయాలంటే సాక్ష్యం ఇచ్చి అనేక మంది ప్రభు దగ్గరికి నడిపిస్తే పిల్లరా ఈ ఎన్న ఆత్మలు దగ్గరికి వచ్చాయో అన్ని ఆత్మలకు పిల్లరా ప్రభు లెక్క కట్టి బహుమానం దేవునికి ఇస్తాడండి. ఉన్నవారిని ఎలగొట్టడం కాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పడం కాదు, అది చీడ పురుగులు చేసే పని. అలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే దైవజనంగమా, దైవ బిడ్డలారా ఆత్మను సంపాదించాలి.
అనేక మంది ప్రభు దగ్గరికి తీసుకురావాలా. అది ప్రభు చేయవలసింది. ఇంకా మనం నిద్రపోయే సమయం కాదు, నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు, ఆలస్యం చేసే సమయం కాదు, దేవునికి దూరంగా ఉండే సమయం కాదు. ఏ రకంగానే సరే ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ఆ సమయం పిల్లరా. ప్రభు దగ్గర రాబడికి నేను అడుగుతా, నీ ద్వారా ఎన్ని ఆత్మలు వచ్చినాయి, ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు, ఎంతమందికి నా కొరకు నువ్వు సాక్షిగా ఉన్నావని అడుగుతాడండి. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిని తీసుకున్న తర్వాత టోటల్గా మనలో మార్పు కలగాల. ఏ రోజే రక్షణ పొంది మార్పు పొంది బాప్తిని తీసుకున్నావా అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు అన్న సంగతి మనం మర్చిపోకండి దయచేసి. మనలో పిల్లరా అనేక మంది ప్రభు దగ్గర తీసుకొచ్చే వారు ఉండాలని దేవుని వాక్యము చాలా తేటగా ప్రగాఢంగా తెలియజేయబడుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అలాగే అనేక మంది ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టుగా బైబిల్ వాక్యం చెప్తుంది. ఓకే, ఇక మూడో గుమ్మం ఏదంటే పాత గుమ్మము. చెప్పండి, ఏమన్నా చెప్పండి అని చెప్పండి, అందు చెప్పాలా. పాత ఏ గుమ్మం చెప్పండి, మూడో గుమ్మం చెప్పండి. పాత గుమ్మం. పాత గుమ్మం అనే మాటకు కొత్త జీవితం ప్రారంభం. పాత జీవితం చెప్పండి. పాత గుమ్మం అన్న అర్థం చెప్పండి. కొత్త జీవితం చెప్పండి. ప్రారంభము, ప్రాయశ్చిత్తము లేక పశ్చాత్తాపము అని అర్థం అనమాట. గమనించిన మాట. ఇప్పుడు పిల్లరా ఈ పాత గుమ్మం దగ్గర రాబోడికి ఏమవ్వాలంటే మన ప్రాచీన స్వభావం పూర్తిగా తొలగిపోవాలి. నా మాట అర్థమవుతుందని అర్థం చేసుకుంటున్నారు కదా. ఎన్ని గుమ్మాలు ఇప్పుడు ఎన్ని గుమ్మలు దాటాము? ఇప్పుడు 2 గుమ్మలు దాటాం. ఏ గుమ్మం దగ్గర ఉన్నాము? మూడో గుమ్మం దగ్గర అనేక మంది ఆగిపోతారని భయం వేస్తుందండి నాకు కూడా. మీకు వాక్యాలు చూపిస్తాను, వాక్యంలో చెప్తాను. మీరు ఈ వాక్యాన్ని చదివి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువుని అడుగుతాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యాలు చదవబడినప్పుడు నా మట్టుకు నాకే భయం కలిగింది. లెక్కెత్త ప్రభా, ఎంతమంది వెళ్తారు ప్రభా, ఎంతమంది వెళ్ళరు, ఎంతమంది జీవితాలు ఎలాగున్నాయి, అలాగా లెక్కేసినప్పుడు ఎంతో భయం వేస్తుంది. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన సావాస సంగమం వీరంతా నీ దగ్గరికి వెళ్ళకపోతే ఈ పరిస్థితి ఏంటి ప్రభా, నీ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? పిల్లరా పాత గుమ్మం దగ్గర రాబోలికి ఏముందంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి చూద్దాం దయచేసి. మీకు వాక్యాలు చూపిస్తాను దయచేసి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి చదువుదామా? 5:17 చదవండి దయచేసి. కాగా చూడండి, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. చూడండి ఏమన్నాడు? పాతవి గతించాను, ఇదిగో సమస్తము కూడా ఏమైనా చెప్పండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి మీ పక్క వారు వైపు చూసి చెప్పండి. ఇదిగో ఎవడైనను క్రీస్తు యేసు దద్దున్న ఎడల పాతవి గతించాను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అంటే ఇప్పుడు మన జీవితంలో పాత గుమ్మం దగ్గర పాత ఏమైపోవాలా చెప్పండి, ఏమైపోవాలి చెప్పండి అని చెప్పి. పాత ఏమైపోవాలా? గతించిపోవాలా. ఇదిగో అప్పుడు మన ఎలా కనిపించాలా? నూతన సృష్టిగా, ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా. దయచేసి గమనించాలి ప్లీజ్. దయచేసి కొంతమంది అంటే రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన తర్వాత అదే పద్ధతులు, అదే మాటలు, అదే బూతులు, అదే అబద్ధాలు కూడా చెప్తుంటే ఈ పాత గుమ్మ నేను లోపల పోనేస్తుందా? వాక్యం అర్థమవుతుందండి? హలో, ఎక్కడ ఉన్నారా? దయచేసి గమనించండి ఒక మాట. పాత గుమ్మం దగ్గర ఆగిపోకూడదు. మన ఇక పాత గుమ్మం దగ్గర ఆగితే ఇంకెన్నో గుమ్మలు దాటాలా. అందుకే ఇది ఇరుకైన మార్గం అన్నాడు. కొత్త నిబంధన రాబడికి ఏమన్నా చెప్పండి. ఇరుక మార్గం నిలవరు కొద్దిమంది, విశాల మార్గం చెప్పండి అనేక మంది. విశాల మార్గంలో అనేక మంది తండోపు గుంపులుగా వెళ్తూ ఉంటారు. కానీ ఇరుక మార్గంలో కొద్దిమంది. ఈ ఇరుక మార్గం, ఈ ఇరుక మార్గంలో ఇక పాత గుమ్మం దగ్గర రాబడికి ఏమన్నా మన ప్రాచీన స్వభావం, పాత స్వభావం అంతా కూడా ఏమైపోవాలంటే గతించిపోవాలి. ఎలా కనిపించాలంటే ఒక నూతన సృష్టిగా, ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన పురుషుడిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించిపోయిన అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పౌరుస్తున్నాడు.
మన బహుపురుషుడు అంటే ఈ శరీరం కుషించిపోయిన అంతరంగ పురుషుడు అంటే ఏ ఆత్మ కలిగి ఉన్నానో, ఏ రక్షణ కలిగి ఉన్నానో లోపల అంతరంగ పురుషుడు దినదినం కూడా ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట తెలియజేస్తున్నాడు. అలాగే నూతన పరచబడుతూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 21 వచనం ప్రకారంగా చదువుతున్న మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21 వచనంలో కూడా ఏమని చూడండి మాట. తమ్ముడు సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన బట్టి చూడండి ఇక్కడేమన్నాడు, మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చినాడు. ఒకసారి చెప్పలు కోరదాం ప్రభు వారికి. ఓకే చూడండి చెల్లి తమ్ముడా, సోదరుడు ఈ మాట గమనించండి. ఈ దీన శరీరం ఏమన్నా చెప్పండి, నాతో పాటు యాక్షన్ చేయండి. ఈ దీన శరీరము తన మహిమగల శరీరముగా సమరూపముగా మార్చినాడు. అంటే సమరూపం అంటే యేసుక్రీస్తు ఏ రూపంలో ఉన్నాడో మన అంతరంగ పురుషుడు కూడా అదే రూపంలో మార్చబడాలన్నమాట. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. చిన్న ఎంత చక్కగా చెప్తాడు. ఆయన రూపంలో మనం అలాగ మార్చబడకపోతే, ఆయన రూపంలో ఆయన స్వరూపంలో మనం మార్చబడకపోతే గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అన్నాడండి. ఏం ఏర్పాటు చెప్పండి అంటే ఎందుకు అన్నాడు చూడండి, గమనించండి పిల్లరా. ఆదిమ మానవుడైన ఆదామును దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించాడని ఆదికాండము 1వ అధ్యాయం 26 వచనం రామంది. ఆ పోలికను ఆ స్వరూపాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలో కోల్పోయాడు. దేవుని మహిమను కోల్పోయాడు. ఆనాటి నుండి ఇలాపు వాక్యము 4 ఏళ్ళలో రాయబడింది. ఇలాపు వాక్యం 4 ఏళ్ళు రాయబడితే వారు ఎలాగున్నారంటే పాల కంటే తెల్లగా ఉండేవారు, పగడముల కంటే ఎర్రగా ఉండేవారు, వారి దేహకాంతి నీలమంత సౌందర్యంగా ఉండేవారు. అటువంటి వారి ఆకారము బొగ్గు కంటే నలుపైను అని రాయబడింది. ఎప్పుడైతే ఈ మహిమను కోల్పోయారో ఏమైపోయారు, బొగ్గు కంటే నలిపోయారు. ఈ బొగ్గు కంటే నలిపోయిన వీరు ఇప్పుడు సమరూపంలో, ఏ రూపంలో చెప్పండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో మార్చబడాలండి. ఇక్కడ ఉన్నారా మీరంతా? ఇక్కడ ఉన్నారా? ఎలా మార్చబడాలి చెప్పండి. మనము ప్లీజ్ అందరూ చెప్పండి, ఎలా మార్చబడాలి చెప్పండి. ప్లీజ్ అందరూ చెప్పండి, ఎలా మార్చబడాలి చెప్పండి. యేసుక్రీస్తు చెప్పండి, సమరూపంలో మార్చబడాల. అది మార్చబడకపోతే పాత గుమ్మ దగ్గర ఏమైపోతాం తమ్ముడు, ఆగిపోతాం. పిల్లరా ఈ గుమ్మాలు చాలా ఖచ్చితం. పానీరు మీకు చాలాసార్లు చెప్పాను, ఎన్నోసార్లు దాదాపు 10, 11, 12 సార్లు ఫ్లైట్ ఎక్కాను నేను. ఈ మధ్య కొత్తగా అంటే వచ్చింది ఏంటంటే, ఒకప్పుడు ఇలా వెళ్తుంటే టికెట్ ఉంటే డోర్ తెరబడింది. ఇప్పుడు టికెట్ ఉంటే డోర్ తెరబట్టలేదు. ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే డోర్ని ఆ టికెట్ తీసుకొని కరెక్ట్గా దాని యాంగిల్లో పెట్టినప్పుడే డోర్ తెరబడుతుందండి. నాకు తెలియకుండా అంటే నాకు ఈ సిస్టమ్ని ఫస్ట్ టైం చూశాను. ఇట్లా పెట్టాను, తెరవదే, ఇట్లా చెమటలు కారుతున్నాయి. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. నిజంగానండి, నేను అబద్ధం చెప్పట్లేదు. చెమటలు కారుతున్నాయి, అందరు వెళ్ళిపోతున్నారు. నా డోర్ తెరబట్టలేదు. ఏం చేయాలి అర్థం కావట్లే. అప్పుడు ఒకరు చూసి అట్లా కాదని ఇట్లా అని చెప్పి కరెక్ట్ ఇలా పెట్టబడి టక్కున గేట్ తెరిచిందండి. చూడండి, ఈ లోకంలో టికెట్ తీసుకున్నాను, వెలచలించాను, అనుచరించిన తర్వాత కూడా అది సరైన యాంగిల్లో పెట్టబోతే డోర్ తెరబడకపోతే పరలోక ద్వారం తెరబడుతుంది. రాబట్టన్నా నిద్రపోకండి. తెరబడుతుంది చెప్పండి, తెరబడుతుందా? తెరబడదు పిల్లరా. అప్పుడు మనం ఆలోచించండి, ఈ భూమి మీద టికెట్ వెలతీలించుకొని ఈ గేటు తెరబడిపోతే పాత గుమ్మం దగ్గర పాత శోభం కలిగి ఉంటే నీ కొరకు ద్వారం తెరబడుతుందా? పరిశుద్ధులారా, విశ్వాసులారా, భక్తులారా, నీతిమంతులారా, ప్రేతము సంఘస్థులారా, దయచేసి ఇది మనం ఎరిగిన వారమే. ప్రభా నన్ను కనికరించయ్యా, నేను నూతన సృష్టిగా మార్చబడదా. చెప్పండి, అలా చెప్పండి, ఎలా మార్చబడాలి చెప్పండి. ఎలా మార్చబడాలి చెప్పు, ఎలా మార్చాలని? నూతన సృష్టిగా
మార్చబడాలి. ఇది వాక్యం చెప్తుంది. తమ్ముడు చెల్లి దైవబిడ్డ ఎంత చక్కగా ప్రభు చెప్తున్నాను చూడండి. మొదటి యోహాను పత్రిక తీయొద్దు, రాసుకోండి, నేను చెప్పేస్తాను. 3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదివితే మొదటి యోహాను పత్రిక, ఆయన ఎలాగున్నాడు ఇంకా ప్రత్యక్షం పరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో అలాగే చూస్తాము, మనము ఆయనను పోలి ఉందుమని అంటున్నాడండి. ఎవరు పోలి ఉంటామో చెప్పండి, ప్లీజ్ చెప్పండి. యేసు క్రీస్తు ఏ పోలికలో ఉన్నాడో అదే పోలికలో మనం ఉంటామన్నమాట. అదే పోలికలో మనం ఏం చేయాలి చెప్పండి, మార్చబడాలా అని రాయబడింది. పిల్లరా, అందుకే ఇది వాక్య క్రమం, వాక్యం చెప్తుంది. ఇలాగ లేకపోతే దయచేసి పిల్లరా ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఏ గుమ్మము దగ్గర కూడా నేను ఆగిపోకూడదు ప్రభా. వాక్యం చెప్తుంది, నాకు కూడా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. మీకు కాదు, ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది. ఒక నా పొరపాటు నుండి నా ఆత్మనాథుడు నన్ను కూడా గద్దిస్తాడు. నీకు అర్థమవుతున్న మాట ఇది. ప్రతి ఒక్కరికి, నాకు, మీకు, మనందరికీ పిల్లరా ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ పాత గుమ్మ దగ్గర ఏం చేయకూడదు చెప్పండి, ఏం చేయకూడదు చెప్పండి, ఆగబడి. అయితే దీనికి ఏం మార్పు కలగాల? ఈ పాత గుమ్మ దాటి వెళ్ళాలంటే దేంట్లో మార్పు కలగాలంటే ఏడు విషయంలో మార్పు కలగాల. చెప్పండి, దేంట్లో చెప్పండి, 7 విషయాలు. 1 పిల్లలు దయచేసి ప్రవక్తల్లో మార్పు ఉండాలి అని చెప్పండి. దేంట్లో మార్పు ఉండాలి చెప్పండి? 143వ కీర్తన 10వ నుంచి త్వరగా తిరగలుగుతాను. నేను ముగించేస్తాను పిల్లరా ఈ మాటలు చెప్పి త్వరగా తిరగలుగుతాం. మొదటి కీర్తన 143వ కీర్తన 10వ నుంచి చదవండి. నీవే నా దేవుడవు, చూడండి, నీ చిత్తానుసారంగా, వజ్రమ్మ గారు చూడమ్మా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు ఏం చేయమన్నా చెప్పండి. ఈ మాట గమనించా చెల్లి తమ్ముడా, ఇక్కడ ఏమన్నాడంటే ఈ భక్తుడు దావీదు ఎవరు? ఒక మాట గొప్ప ప్రార్థన పరుడు, దినానికి 7 మార్లు స్తుతించిన వాడు. చిన్న పొరపాటు వస్తే చిన్న పిల్లలాగా బోరబడి ఏడ్చి పశ్చాత్తపడి అంత గొప్ప భక్తుడు అండి. అలాంటి వ్యక్తి అన్నాడంటే, దేవా నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నా చిత్తానుసారం కాదయ్యా, నా ఇష్టానుసారం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ పద్ధతి ప్రకారంగా, నీ వాక్య ప్రకారంగా, నీ లేఖన అబ్రాహ్మం ప్రభా, నీ చిత్తానుసారంగా లేఖన ప్రకారంగా ప్రభా నడుచుటకు నాకు నేర్పు, ప్రవర్తించుటకు నాకు నేర్పు అంటున్నాడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం కూర్చోండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. సామెతల గ్రంథం 3:6 చదవండి. చూడండి, ఇక్కడ ఏమన్నారు చెప్పండి, అందరూ ఈ మాట చెప్తారా? నీ ప్రవర్తన అంతటి యందు, ఒకసారి మీ పక్క వారు సెకండ్ తీసుకుని మాట చెప్పండి మాట ప్లీజ్ అందరూ. నీ ప్రవర్తన అంతటి యందు అధికారమునకు ఒప్పుకోనము. ఇప్పుడు చూడండి, దేని ఒప్పుకోవాలా? మన ప్రవక్తన అంతా. ఒక మాట గమనించండి, మనం అందరం మన ఆలోచన ఎలా చెప్పమంటారు? ఒక మాట, మనము ఆయన అంటే మన మాట ఆయన వినాలనుకుంటాం, కానీ ఆయన మాట వినాలని మనం అనుకోం. ఎస్ సార్ చెప్పండి, అవునాక చెప్పండి. మన పెద్దవారు కూడా ప్రభా నా మాట నువ్వు, నా ప్రార్థన నువ్వు నా పట్ల కారించే, అయ్యా నన్ను దీవించు, నన్ను కనికరించు, నన్ను స్వస్థపరచు, బాగా చేయి, ఈ కార్యం చేపు, నా మాట నువ్వు, నా మాట అంటాను తప్ప నువ్వు ఆయన మాట అంటున్నావా? మనము ఒక్కసారి మోకరించి ఎంతవరకు మన ప్రవక్తన అని అధికారం ఒప్పుకుంటున్నాము ఒక్కసారి మోకరించి నీళ్ళలో చేసి ప్రార్థన చేస్తే ఆయన బయలుపడతాడండి. మొదటి పేతురు పత్రిక 3:16లో మన హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోమన్నాడు. ప్రభు అంటే అని చెప్పండి, రమేష్ గారు మీకు తెలుసు కదండి. ప్రభు అంటే పాలించేవాడు, ఈజ్ ఏ రూలర్. మన హృదయంలో ఏం చేయాలా? ప్రభుగా చేసిన అంటే ప్రభా నా హృదయం నీవేళలో ప్రభా, నేను కాదు ప్రభా, నా హృదయాన్ని, నా జీవితాన్ని నువ్వు నన్ను పాలించాలా. ఈరోజు ఎవరు పాలిస్తున్నాడు? ఒక మాట చెప్పండి. మనల్ని ఎవరు పాలిస్తున్నాడు? యేసే పాలిస్తున్నాడా? నీ కొరకు ప్రాణం ఇచ్చి పునరుత్థాన తిరిగి లేచిన ఆ రక్షకుడు యేసు నిన్ను పాలిస్తున్నాడు. ఎవరు పాలిస్తున్నాడు? ఒకసారి ఆలోచన చెప్తే మనకు అర్థమవుతుంది అండి. నా దైవ జనాంగమా, ఈరోజు ఎవరు మనం పాలిస్తున్నారు?
ఆయన మనం పాలిస్తే సరైన రీతిలో నడిపిస్తాడు. రోమపత్రిక 8:14 రాయబడింది, ఎందరో దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఎవరు సార్ చెప్పండి? ఎందరో దేవుని చెప్పండి ఆత్మచేత నడిపించబడతారో, బోధించబడతారో, జీవించబడతారో వారందరూ ఎవరు చెప్పండి? దేవుని కుమారులు. దైవ బిడ్డలారా, మన దేవుని బిడ్డలమే, దేవుని కుమారులమే, దేవుని కుమార్తెలుగా దేవుడు ఇచ్చాడు. నాయనా, అబ్బా, తండ్రి అని మొరపెట్టుకోండి, తన కుమారుని ఆత్మ మనకి ఇచ్చాడండి. ఓ భగవంతుడా, ఓ దేవుడు అన్న అవసరం లేదు. నాయనా అంటే చాలు, తండ్రి అంటే చాలు. ఆయన ప్రేమ పొర్లుకుంటూ వస్తాడు మన మీద. ఆయన ప్రేమ పొర్లుకుంటూ వచ్చి మన కనికరించి, ప్రేమించి, మన బాధలు, మన కష్టాలు, మన దుఃఖం, మన సమస్యలు తీర్చి, ఏ లోటు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యం జరిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. కాబట్టి పాత గుమ్మం దగ్గర ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ చెప్పండి, దీంట్లో మార్పు చెప్పండి, త్వరగా చాలా మంది ముగించేస్తాను త్వర. రెండోదిగా హృదయములో మార్పు చెప్పండి. రెండోది ఏం చెప్పండి? దేంట్లో మార్పు చెప్పండి అని చెప్పండి. దేంట్లో మార్పు చెప్పండి? హృదయములో మార్పు. దయచేసి యేసుకేల గ్రంథం 36:26 ఉంచండి. యేసుకేల గ్రంథము 36:26 త్వర చదవండి దయచేసి. చూడండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. చూడండి, రాతి గుండె మీలోంచి తీసివేసి ఆగానే. ఇప్పుడు మనకేం కావాలా? నూతన హృదయం. అందు చెప్పండి, అందు చెప్పండి ప్లీజ్, అందరు చెప్పాలా? ఏ హృదయం కావాలి మనకి? ఎందుకు నూతన హృదయం కావాలా? ఇర్మియా గ్రంథము 17:9 హృదయం అన్నిటికంటే చెప్పండి మోసకరమంది, అది ఘోరమని వ్యాధితో నిండి ఉంది అన్నాడు. ఘోరమైన వ్యాధితో నిండుకుంది. అలాగే అపొస్తలుల కార్యము 8:21 నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు అంటున్నాడు. మన హృదయం దేవుని ఎదుట ఎలా చెప్పండి? సరిగా లేదు. ఇప్పుడు సరిగా లేని హృదయం ఏం చేయాలా? నూతన పరచబడాలా, నూతన పరచబడాలా. పుల్లరా, ఇది చాలాసార్లు చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుంది. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. కెవిన్ పాల్కి నువ్వు కెవినే కదా. చూడండి ఒక మాట, ఈయన అంటే మీకు అర్థం కాదు చెప్తాను. ఒక రాజుగారికి పంది అంటే ఇష్టం అంట. రాజుగారికి పంది అంటే ఇష్టం ఉంటుందా? రాజుగారికి ఏది ఇష్టం ఉంటుంది అంటే లేడీ, సింహం, పుల్ల అంటే ఇష్టపడతారు. ఈ రాజుగారికి ఏంటో సింహం అంటే ఇష్టం అంట, పంది అంటే ఇష్టం అంట. ఈ పందికి స్నానం చేయించేవారు, బట్టలు వేసేవారు, పౌడర్ వేసిన వారు, దాన్ని ఏమంటారు, క్రీమ్, అదే క్రీము ఎన్ని పెట్టుకొని అలంకరించేవారు, కావల కాసేవారు ఉన్నారు. రాజభవనంలో ఈ పంది తిరిగి తింటే రాజుగారి సింహాసనం కూర్చొని మేసాలు తిప్పుకుంటూ మూసిపోయేవాడట. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ కావల వారి గేటు దగ్గర నుండి ఇక మా శేఖరును మా జీవరత్నం లాగా కావలు కాస్తున్నారు. వీళ్ళిద్దరు ముచ్చట్లో పడిపోయారు. వీళ్ళిద్దరు ముచ్చట్లో పడిపోగానే ఈ పంది ఎప్పటి నుంచి బయటకు పోయింది బయటికి. ఎప్పుడు కూడా అంటే సందు ఎక్కడ దొరికితే చూస్తారు సాధారణ కదా. బయట పోగానే వెళ్ళి పోయి తిన్న బురదలో దొరుకుతుంది. ఇది రాజుగారు చూశాడు. రాజు కంటబడింది. రాజుకు చాలా బాధ కలిగిపోయింది. అంతవరకు సంతోషంగా ఉల్లాసంగా ఉన్నవాడు ఆయన మనసంతా ఒక పాడైపోయింది. అసలు విశాలంగా ఈ సింహాసనం కూర్చొని ఇలా తలపెట్టుకొని ఇలా బాధపడుతుంటే అందులో ఫ్యామిలీ డాక్టర్ గారు రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, ఎప్పుడు ఉల్లాసంగా సంతోషంగా ఉంటావు, ఎందుకు అయోమయంగా కలవరంగా ఏదో దుఃఖంతో ఉన్నావు అని అన్నాడు. ఏం చెప్పాలి మహారాజా, మహారాజు గారు పంది బుర్రలో దొరికిందంటే ఇది ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు అన్నాడు. నిజం వాస్తవం కదా. మహారాజు గారు పంది బుర్రలో దొరికితే సిగ్గుపడాలా కదా చెప్పండి. రాజుగారు ఎలాగొన్నారు, రాజు పంది కూడా ఎలాగ ఉండాలా. ఇప్పుడు ఒకసారి పేపర్కి ఇచ్చారు, డీజీపీ గారు కారు వస్తుంది, కారులో డీజీపీ లేడు. మీరు చూడలేదు, మర్చిపోయి ఉంటారు. డీజీపీ గారు లేరు. అది కారు, ఆ డీజీపీ కారు వస్తుంటే ఈ ట్రాఫిక్ పోలీసులు సైలెంట్ కొడుతున్నారు. ఇలాగా దేనికి కొడుతున్నారు? దేనికి కొడుతున్నారు చెప్పండి? దేని బట్టి? ఇది ఎవరి కారు? ఇది అదే అండి. నా మాట మీకు అర్థమైందండి.
ఇది ఎవరి పంది? ఇది రాజుగారి పంది. ఇప్పుడు చాలా విచారంగా దుఃఖంగా ఉన్నాడు. అప్పుడు బాధపడకండి రాజా, మన కొత్తగా కనిపెట్టాము తమ పందిని మన దావకాన్ని పంపించినట్లయితే ఆపరేషన్ చేస్తామన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళి చక్కని ఆపరేషన్ చేశారు. ఈ పంది గుండె అంతా తీసేశారు. ఒక గొర్రె గుండె అమర్చారు. కుట్లేసి బెడ్ డ్రెస్ ఇచ్చారు. వంగరా నాయన, నాకంటే పొడవైపోయింది. అయితే గమనించండి, వెళ్తుంటే అప్పుడు ఇది ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదని చెప్పి దీన్ని తీసుకెళ్తుంటే ఎంబడి వెళ్ళిపోతుంది. వెళ్తుంటే కొద్దిగా నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళ దగ్గర వెళ్ళిపోయి వెనకెళ్ళిపోతుంది. ఇలా ముందు వెళ్తుంది, ఇలా నెడుతుంటే ఇలా వెనకెళ్ళిపోతుంది, కానీ దాని లోపలికి రావట్లేదండి. చూడండి, ముందు బురద ఉంటేనే బురదలో దూరింది, నీళ్ళుంటే నీటిలో కూడా వెళ్ళట్లేదు. కారణం చెప్పండి, అది పందే కానీ దాని గుండె చెప్పండి గొర్రెది గుండె మార్పిడి. ఈరోజు కూడా అదే మార్పు మనకు కలిగితే ఈ పాత గుమ్మం దాటి వెళ్తాం. నమ్మిన సప్పలు కూడా దేవుని చూద్దాం. అర్థనండి. అదే మొదటి సామ్యుల గ్రంథము 10వ అధ్యాయం ఆలోచించండి. మొదటి సామ్యుల గ్రంథము 10వ అధ్యాయం ఆలోచించండి త్వరగా. చదువు కరెక్టే. యెహోవా ఆత్మ ఏమొచ్చింది చెప్పండి? కొత్తది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అల్టిమేట్గా మనకి ఏం రావాలా? కొత్తది కొత్తది కొత్తది. పాతది ఏమైపోవాలా? గతించిపోవాలా. చేతులు జోడించి చెప్తున్నానండి, మన జీవితాన్ని కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, భక్తిని కాపాడుకుందాం, నీతిని కాపాడుకుందాం. ఒక నూతన సృష్టిగా మనం మార్చబడదామండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, టైం అయిపోతుంది కదా. తర్వాత మూడోదిగా దేంట్లో మార్పు కలగాలంటే పిల్లరా, స్వభావంలో మార్పు కలగాల. దేంట్లో మార్పు చెప్పండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదవండి. చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మునుపటి ప్రవర్తన అంటే మునుపటి ప్రవర్తన అంటే ఏంటి? రక్షణ పొందకముందు, ప్రభుని అంగీకరించముందు, సంఘానికి రాకముందు, ప్రభుని ఎరకముందు, మారు మనసు పొందకముందు, బాప్తిని తీసుకోకముందు, పరిశుద్ధాత్మ పొందకముందు మునుపటి ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నాం మనము? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన మనసు గల వారి నవీన స్వభావము ధరించుకునిడి అన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ప్రాచీన స్వభావం ఏం చేయాలా? వదులుకోవాలా తీసుకురావాలా? చెప్పండి ప్లీజ్ చెప్పండి. ఏం వదులుకోవాలా చెప్పండి? ప్రాచీన స్వభావం. ఇంకో మాట చెప్తాను పిల్లలు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పవలసి వస్తుంది. కెనడా దేశంలో ఒక పిచ్చివాడు ఉండేవాడు. ఆ పిచ్చివాడికి ఉన్న గుణం ఏంటంటే, ఎక్కడికైనా పాత కాగితాలు, పాత గుడ్డలు, ఈ మురుగుడ్లన్నీ మూట కట్టుకొని ఎక్కడికైనా మోసుకెళ్ళేవాడు. మోసుకెళ్తుంటే ఒకరోజు మన కూర్చున్నట్టు కొండపోతలు అంటే వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఈయన మూట కూడా తడిసిపోయింది. తడిసిపోతూ ఇలా వణుకుంటూ వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ఇలా తలుపు తట్టాడు. తర్వాత లోపల ఎవరయ్యా అని పిలిచారు. ఈయన సపోర్ట్ చేయట్లేదు. మళ్ళా తలుపు కొట్టాడు. ఎవరయ్యా అంటే మళ్ళీ సపోర్ట్ చేయట్లేదు. మూడోసారి కొట్టగానే ఆ ఇంటి యజమాని కోపం వచ్చి ఎట్నే దూరం చూశాడు. చీతే పిచ్చోడు, గడ్డంత పొరపాటు ఉంది, చుల్లు కారుతుంది, ఇదంతా భయంకర వాసన, దుర్వాసన అంత పడుతుంది. అప్పుడు ఈయన అడిగాడు, అమ్మా ఏమడిగాడు అంటే, నీకేం కావాలని అడిగాడు. సైకి చేసి అడిగితే, చలి పెడుతుంది, నేను లోపలికి వస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, యజమానుడు మంచోడు, నువ్వు లోపలికి వస్తే సంతోషిస్తాను, ఒక మంచి భోజనం పెడతాను, తర్వాత ఒక తలదిండి ఇస్తాను, రొగ్గిస్తాను, చక్కగా పడుకుంది. కానీ ఓ పంచే, ఆ మూట ఉంది కదా, ఆ మూట తీసుకెళ్ళి ఆ బయట పడేసేసి రా అన్నాడు. ఆ మూట ఏమన్నా చెప్పండి? బయట పడేసేసి రా అంటే ఈయన అంటాడు అన్నాడు. నువ్వు అని అంటే లోపల ఉన్నవారు ఆహా అని అంటారు. ఎందుకంటారు చెప్పండి?
ఈ మూటతో నువ్వు లోపలికి వచ్చినట్లయితే లోపల ఉన్న వారంతా బయటికి వెళ్ళిపోవాలా. ఎందుకు? అది దుర్వాసన, అందులో అది మురికిది, అది కంపుది, దాంతోపాటుగా ఈ వర్షానికి తడిసిపోయింది కాబట్టి పిల్లలు అది భయంకర దుర్వాసన వస్తుంది. కాబట్టి లోపల ఎవరు కూడా చెప్పండి ఇంట్లో ఒక ఎలక చచ్చిపోతేనే తట్టుకోలేము. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎలక చచ్చిపోయిందా? ఇంట్లో ఎలక చచ్చిపోతేనే అది తీసినంత వరకు మనకేముండదు, నెమ్మది ఉండదు. అవును కదమ్మా? అది తీసే పిల్లరా. అలాగే ఈ మురికి కాయతలంతా తీసుకెళ్తే నీ పాత గుమ్మం దాటనిస్తుందా? ఈ మూట పట్టుకొని మూట ముళ్ళు కట్టుకొని వెళ్తుంటే దాటనిస్తుందా? చెప్పండి. నేను చెప్పను కానీ చెప్పండి, మీరు చెప్పండి. మీ ఇంటికి ఇలా మూట కట్టుకొని వస్తే రానస్తారా? చెప్పండి. ఎవరయ్యా పాపా వీళ్ళే కలిసి నా ఐదుకెళ్ళి అంటాను తప్ప లోపల చేర్చుకుంటామా? అందుకే బైబిల్లో యోహాను సువార్త 8:34 రాయబడింది. అందుకేసేమన్నాడు, పాపం చే ప్రతి వాడు కూడా పాపానికి ఏమయ్యాడు? దాసుడు. ఈ దాసత్వం నుండి మనం ఏం చేయాలంటే చెప్పండి, విడుదల పొందాలా. ఈ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి చెప్పండి, మనం వదులుకోవాలా. మీ చిత్త వృత్తి ఎందుకు నూతన పచ్చబడిన వారి నవీన స్వభావం ధరించుకోమన్నారు. నవీన అంటే ఏంటి? కొత్త స్వభావం. చెప్పండి, మీ నాతో చెప్పండి, ఏ స్వభావం ధరించుకొని చెప్పండి? కొత్త స్వభావం. పాత ఏమైపోవాలా? ఎవ్రీథింగ్ పాత ఎందుకు కూడా గతించిపోవాలా. ఏ రోజు రక్షణ పొందామో, మారు మనసు పొందామో, బాప్టిజం ఆ బాప్టిజం తీసుకున్న రోజు. అందుకే ఈ బాప్టిజం తీసుకున్నప్పుడు విజయ్ కుమార్ గారు చాలా చెప్పు వాళ్ళకి వాక్యం చెప్తాడు. ఈ పాత ఎంత ఏమైపోవాలి చెప్పండి? గతించిపోయి అప్పుడే భూస్థాపన చేస్తున్నాం. మన స్వభావం అంతా అక్కడ ఏం చేస్తున్నాం ఆ రోజు చెప్పండి? భూస్థాపన చేస్తున్నాం. అప్పుడు ఎవరిని ధరించుకున్నాం చెప్పండి? క్రీస్తుని ధరించుకుని వస్తున్నాం. ఓకే, ముగిస్తాం. దేంట్లో మార్పు చెప్పండి? దేంట్లో చెప్పండి? స్వభావం. తర్వాత లాస్ట్ అంటే 4వదిగా బుద్ధిలో మార్పు కలగాల. దేంట్లో చెప్పండి? ప్లీజ్ త్వరగా చెప్పండి. దేంట్లో మార్పు? ఎబ్రీ పత్రిక 3:15 చూడండి ఒక మాట. 3:15 తర్వాత చాలా ఉన్నాయి కానీ తర్వాత తీతు పత్రిక 2:12-13 చదువుతాము త్వరగా. తీతు పత్రిక 2:12-13 చదవండి. దొరకలేదా? రాసుకున్నావా? మొదటి పేతురు పత్రిక 4:7 చదవండి. మొదటి పేతురు 4:7. మొదటి పేతురు పత్రిక 4:7 చదవండి. ఒక్కటి చదవండి. అందరు రాసుకున్నారు పాపం మంచివాళ్ళు. చదువు ప్రమీల తీసారు కదా చదువు. అయితే అన్నిటికీ అంతము సమీపించండి. అయితే అన్నిటికీ అంతం ఏమైపోయింది? సమీపమైనది కాగా ఏ బుద్ధి గలవారు? స్వస్థ బుద్ధి గలవారే మెలికగా ఉండి. ఒకసారి మీ పక్క వారు సెకండ్ తీసుకున్న మాట, ఈ మాట చెప్తాను నాతో. అన్నిటికీ అంతము సమీపించినది కాగా స్వస్థ బుద్ధి గలవారే మెలుకగా ఉండి ప్రార్థన చేటియందు మెలుకగా ఉండి. అంటే మెలుకగా ఉండమన్నాడు, గమనించాడు. అందుకని మెలుకగా. ఇప్పుడు అన్నిటికీ అంతం ఏమైపోయింది? సమీపం అంది దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఏ బుద్ధి కలిగి ఉండమన్నాడు? మన బుద్ధికి ఏం కలగాల? కిషోర్ ఏంటి అలా చేస్తున్నాడు? నా బుద్ధి ఎలా ఉంటుందా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? మన బుద్ధులు ఏమవ్వాలా? ఇది ఇక్కడ ఎక్కడ అంటే పర్ణశాలలో ఉన్నామని. ఇక్కడ ఈ పర్ణశాలలో ఏం చేస్తున్నాం అంటే ఎఫెసీ పత్రిక 5:27 నుంచి చివరి చెప్తే ఉతక స్నానం చేస్తున్నాం. వాక్యమైన ఉతక స్నానం. ఈ స్నానంలో మన బుద్ధులు, మన గుణాలు, మన స్వభావాలు, మన మాటలు, మన పద్ధతులు అందుకొని ఏం కలగాలి చెప్పండి? మార్పు కలగాల. నేను బర్రెలు కడిగేవాడినండి. మీకు చెప్పాను, మాకు చాలా బర్రెలు అండి. పీస్ తీసుకొని నాకు ఎంత సంతోషం అంటే, నాకు ఫస్ట్ నుంచి మా బర్రెలు కడుపు నిండా మేపల తెల్లగా ఉండాల. మా బర్రెలు ఎలా ఉండేది అంటే దాన్ని చూస్తే అద్దంలా కనిపించింది, ముఖం కనిపించింది అండి. అంత తెల్లగా కడిగిపోనండి. నిజంగా చెప్తున్నాను, అద్దంలా కనిపించేది అండి. అంత తెల్లగా కడిగిపోను బిడ్డ. సముద్రం దగ్గర 2 రోజులకు ఒకసారి సముద్రంతో కలివాడిని. ఆ రోజు ఆ బర్రెలు ఎలా కడిగాను, ఈరోజు సంఘం కూడా అలా కడగవాలని ఉద్దేశం అండి. చెప్పడు కదా, ఏరుగుడి గాడ్ బ్లెస్. నిజంగానండి, నేను దాచుకొని అన్నీ చేశాను, ఎవ్రీథింగ్ అన్నీ చేశాను. అంత తెల్లగా కడిగి కడుపు నిండా మేత పెట్టేవాడిని. మా నాన్న ఈ పాలిచ్చే వాటికి తర్వాత
ఈ దున్నే వాటికి మేతేసి ఈ ఈ దున్నలు అంటే ఈ పిల్లలు ఈనవు కదా, ఈనలేని వాటికి గడ్డి పెట్టేవాడు కాదు. పాపం ఊసిరోమంతా బాగా చూస్తూ ఉంటే నాకు జాలి కలిగి మా నాన్న లేని టైంలో వాటి కూడా మేతేసేవాడిని నేను. నిజంగానండి, మా నాన్న లేని సమయంలో వాటికి మేతేసేవాడిని. నా దేవుని బిడ్డలారా, దైవజనంగమా, ఈరోజు ఆ రీతిగా మనం కడగబడితే, శుద్ధికరం పొందితే, మన బుద్ధిలో మార్పు కలిగితే, అంతం వచ్చినా ఏమొచ్చినా భూలోకం తలకిందులు అయిపోయినా మన తలకిందుల కాలం మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామండి. ఒక క్షణంలో పాటలో మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. ఎంతమంది వెళ్దాం చెప్పండి ప్రభు దగ్గరికి? ప్రభు సన్నిధిలో క్షణములు చేర్చబడ్డాము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేంట్లో మార్పు చెప్పిన తమ్ముడు? బుద్ధిలో. తర్వాత లాస్ట్లో మన తలంపులో మార్పు. దేంట్లో మార్పు కలగ చెప్పండి? నేను చెప్పేస్తాను, రాసుకోండి అంతే. మన తలంపులో మార్పు. మత్తయి సువార్త 19:27, లూకా సువార్త 7:39. మత్తయి సువార్త 7:19-27, లూకా సువార్త 7:39లో మన తలంపులో కూడా ఏమి ఉండాలి చెప్పండి? చెప్పండి. ఎప్పుడు కూడా చూడండి, కొంతమంది ఏదో రకంగా, ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయండి. ఏదో ఆలోచన కూర్చుంటారు, ఇక్కడ ఉంటారు, ప్రపంచం అంతా తిరుగుతుంటారండి. ఒక ఆయన గాజులు అమ్ముకున్నవాడు నెత్తి మీద, ఎందుకు ఈరోజు అన్ని ఎగ్జాంపుల్ వస్తున్నాయండి ఆ బైబిల్ ఎందుకో మరి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ నేను ఊహించలేదు. ఒక గాజులు అమ్ముకున్నవాడు గంప మీద, అప్పట్లో ఈ బండ్లు సైకిల్ ఉండి కాదు, ఈ గాజుల గంప నెత్తి మీద పెట్టుకొని గాజులు అమ్ముకుంటూ వెళ్ళాడట. ఎలబడికి దాహం వేసింది, ఒక బావి దగ్గర ఆగాడు, నీళ్ళు తాగండి. ఆగి అక్కడ పెట్టి, ఇప్పుడు గాజులు అమ్మితే లాభం వస్తుంది, ఆ లాభంతో మళ్ళీ గాజులు కొంటాను, మళ్ళీ లాభం వస్తుంది, మళ్ళీ గాజులు అమ్ముతాను, లాభం వస్తుంది. అప్పుడు ప్లాట్ కొంటాను, ప్లాట్ కొన్న తర్వాత మంచి అందంగా శృంగారంగా ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి రామశిలక ముక్కు లాంటి ముక్కు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడట. చేసుకున్న తర్వాత నాకు కొడుకు పుడతాడు. ఇవన్నీ ఎక్కడ? బావి దగ్గర. చూడండి, తలంపులు చూడండి, బావి దగ్గర అంటే కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని అల్లాడు ముద్దుగా పెంచుకుంటాను. పొరపాటున నా భార్య కానీ నా కొడుకును కొట్టిందో ఒక తండ్రి అని చెప్పి ఇలాగ అన్నాడట. ఇలాగ ఎప్పుడు అన్నాడో ఈ గాజు వెళ్ళి బావిలో పడిపోయింది. మీకు అర్థమండి? దురాశ దుఃఖానికి చేయటం అంటే గాజుల గంప అక్కడ పెట్టుకొని బావి దగ్గర నీళ్ళు తాగుతుంది. ఎంత ఆలోచన వచ్చింది? ప్లాట్ కొన్నాడు, ఇల్లు కట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, కొడుకు కొట్టాడు, వాళ్ళ భార్య కొడితే ఈ భార్యను ఏం చేశాడు? ఒక తండ్రి తిన్నాడు. చూసారా మన తలంపులు ఎలాగున్నాయో? మన తలంపుల్లో కూడా మార్పు ఉండాలా అమ్మా. ఎప్పుడైనా సరే మంచి తలంపులు. నా దేవుడు నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నా ప్రభు కొరకు ఏం పని చేయాలని ఆలోచన ఎంతమంది ఆలోచన చేశారు? దేవుడు నాకు మంచి సంఘాన్ని ఇచ్చాడు, నా సంఘం కొరకు నేను ఏం పని చేయాలా? దేవుడు నాకు గొప్ప పిలుపు ఇచ్చాడు, నా పిలిచిన నా ప్రభుకి ఏం పని చేయాలా? ఈ ఆలోచన మనం కలిగి ఉంటే ధన్యుడివి ధన్యురాలు అని మనం నిజంగా ధన్యురాలు తప్పనిసరిగా నేను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధిపడతాడు, అన్ని విధాలుగా నూతన కార్యం జరిగిస్తాడు అండి. చెప్పండి హల్లెలూయా. మన సావాస సంఘము కొరకు నువ్వు ప్రయాసపడాలా, ప్రభు కొరకు ప్రయాసపడితే అప్పుడు చూడండి దేవుని కార్యాలు చూస్తాము, దేవుని కార్యాలు పొందుతాము. హల్లెలూయా. ఇంకా ముగిస్తాను పిల్లల, టైం అయిపోయింది, ప్లీజ్ అయిపోయింది. ఇంకా చెప్పమంటారా? ఇంకా రెండునే రాజేసుకోండి. తర్వాత దేంట్లో మార్పు ఉండాలంటే పాపం విషయంలో మార్పు ఉండాలి. దేంట్లో చెప్పండి? ఇక పాపాన్ని విడిచిపెట్టి నీతి కొరకు జీవించాలి. రోమపత్రిక 6:11, అలాగే 2 కొరింథీ పత్రిక 5:2 కొరింథీ పత్రిక 5:21 చూడండి మాటలు గమనించి చక్కగా రాయబడింది. చివరిగా లాస్ట్గా దేని విషయంలో మార్పు ఉండాలంటే దేవుని ఆలయ విషయంలో మార్పు ఉండాలి. దేంట్లో మార్పు ఉండాలి చెప్పండి? అని చెప్పండి. దేంట్లో మార్పు ఉండాలి? దేవుని ఆలయ విషయంలో మార్పు ఉండాలి. దేవుని ఆలయం ఒక్క మాట చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదవండి. మొదటి కొరింథీ పత్రిక 3:16 చదవండి. చాలా ఉన్నాయి కానీ సమయం లేదు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల
ఆ, ఆ, ఆ. ఆగండి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పండి. నేను అని చెప్పండి. దేవుని ఆలయము లేక దేవుని మందిరము. దేవుని ఆత్మ ఎక్కడున్నారు? మనలో ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆలయం మనం పాడు చేస్తే నేను వాళ్ళు పాడు చేస్తాను అన్నాడండి. ఎంత చక్కటి మాట అండి ఈ మాట. ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని ఆలయం ఏం చేయకూడదు చెప్పండి? పాడు చేయకూడదు. మందిరం కట్టాలా, మందిరం ఏం చేయకూడదు చెప్పండి? పాడు చేయకూడదు. ప్రభు చెప్పాడు, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, దేవుని ఆలయం పాడు చేస్తే నేను వాళ్ళు దేవుడు పాడు చేస్తే మనం ఎవరు లేపుతాడు? ఎవరు బాగు చేయగలుగుతాడండి? ఎవరు బాగు చేయలేరు. అందుకు పిల్లరా, ఇప్పుడు పాత గుమ్మం దాటి వెళ్ళాలా. ఈ 7 రకాలైన మార్పు కలిగినప్పుడు అన్నగా, ఈ 7 రకాలైన మార్పు కలిగినప్పుడు అప్పుడు పాత గుమ్మని కొరకు తెరబడుతుంది. పాత గుమ్మము దాటి వెళ్తామా? స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని గుమ్మాలు? 1 ఏ గుమ్మము? గొర్రెల గుమ్మం. 2ది మత్స్యగుమ్మం. 3ది చెప్పండి? పాత గుమ్మం. తర్వాత గుమ్మము. ఇంకా గుమ్మాలు వచ్చే వారం అని అందాం.